కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మామూలుగా మనం ఈ మార్చి 14న హోలీ రోజున వచ్చే గ్రహణం గురించి ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మీరు భగవంతుడి ఆరాధన చేసుకోవడం, నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా మంచి రెట్టింపు ఫలితం ఉంటుందని చెప్పారు. మామూలుగా అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు ఆ వీడియో క్లోజ్ అయిన తర్వాత. నామస్మరణ చేసుకోమన్నారు, ఓకే. అంటే చాలా మంది సూతకాల్లో ఉండుంటారు, లేదంటే ఆడవారికి వీలు కానీ ఆ 4-5 రోజుల సమయం అయి ఉండొచ్చు. అప్పుడు అటువంటి వాళ్ళు కూడా నామస్మరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ ఏదైనా దోషం లాంటిది అంటే అవకాశం ఉంటుందా అలాంటి సమయంలో చేస్తే? ఏంటి అసలు దాని గురించి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎక్కడా కూడా నామస్మరణకి మీకు ఈ సమయంలో చేయకూడదు అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి మృతదేహం దగ్గరికి వెళ్ళి చెవులో నారాయణ 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 అంటారు. మరి అలా అంటే అక్కడ చేయకూడదుగా. రెండో విషయం చెప్తాను. అసలు ఆ 5 days లేడీస్కి ఉండేటువంటి 5 daysలో నామస్మరణ కనుక చేసుకోకూడదు అనుకుంటే, మరి మన ద్రౌపది ఆవిడకి వాళ్ళందరూ జూదంలో కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఆవిడ ఆ స్థితిలో ఉంటుంది. యాక్చువల్గా తీసుకొచ్చి చీర తీసేటప్పుడు ఎవరిని తలుచుకుందండి? కృష్ణుడు. వచ్చాడు రాలేదా కృష్ణుడు ఆ టైంలో? అయ్యో నువ్వు ఇప్పుడు ఈ 5 days ఇలా ఉన్నా, నేను ఇప్పుడు రాను, 5 days తర్వాత వస్తాను లేదా ఆయన? అవునా కదా? అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? ఆ సమయంలో కూడా నామస్మరణ చేస్తాం, భగవత్ శక్తి మీకు వస్తుంది. భగవంతుడికి అలాంటివి ఏమీ లేవు. కాకపోతే మనకి పూజాది కార్యక్రమాలు, అగ్ని కార్యాలు చేయొద్దు, ఇంట్లోకి వెళ్ళి వంట వండొద్దు. ఎందుకు అంటే ఆ సమయంలో మీరు అగ్నికి దగ్గరగా ఉన్నంతసేపు నిలబడితే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లేడీస్కి శ్రమ ఎక్కువగా పడితే ఇంకొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతారు. ఇప్పుడు ఇంట్లో పనులు మామూలు విషయం కాదు, మనందరం నార్మల్గా అనుకుంటాం, కానీ ఎంత పని ఉంటుంది చెప్పండి. అలిసిపోతారు. ఇంట్లో 4-5 days భర్తని వంట ఉండమని చెప్తారు, ఎందుకంటే అప్పుడు వాల్యూస్ తెలుస్తాయని. ఇంటి పనులు చేయడం, అమ్మ బాబా ఇంత కష్టపడుతుందా అంటే సమ్ రెస్పెక్ట్ ఏముందిలే అనేటువంటిది అనుభవంలోకి వస్తుంది అనమాట. అందుకని చేయమంటారు. అప్పుడు ఓకే, ఇది అంత ఈజీ కాదు వంట ఉండడం, అంత ఈజీ కాదు ఇల్లుని చూసుకోవడం, అంత ఈజీ కాదు పిల్లల్ని చూసుకోవడం అని అర్థమవుతుంది. అందుకని అంతేగాని నామస్మరణ మీరు ఆ సమయంలో కూడా కూర్చొని చక్కగా భగవత్ నామస్మరణ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద బీజాక్షర సంబంధించినవి అట్లాంటివి చేయకూడదు, వాటికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ హై ఎనర్జీ ఉండేవి ఇంటి ఆలయంలో కూర్చొని ఇప్పుడు మనకి టెంపుల్లోకి వెళ్ళిపోవడం అట్లాంటివి చేయకూడదు. ఎందుకు వెళ్ళకూడదండి టెంపుల్కి? మామూలుగా అది అంటే దోషం ఏం కాదు, పెద్ద అంటే తప్పు ఏం కాదు. మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెట్టిన ఒక నియమం అన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళకూడదు అంటారా? ఎనర్జీ ఫామ్ అయి ఉంటుందమ్మా అక్కడ. ఎలా అంటే చెప్తా చూడండి. శివాలయంలో ఇప్పుడు ఆలయాలు ఉంటాయి కదా, మనం ఏమనుకుంటాం ఓన్లీ కేవలం దేవతామూర్తులు మాత్రమే ఉంటారు అనుకుంటా. కాదు, ప్రేతలు కూడా ఉంటాయి అక్కడ, తెలుసా మీకు? ఆలయంలోనా? ఉంటాయి. చుట్టూ మనం ఎలా అయితే భగవంతుడిని ఆరాధిస్తుంటామో కొన్ని ఆత్మలు కూడా వాడికి మోక్షం కలగాలి అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా సిద్ధులు దొరుకుతారా, ఎవరైనా పుణ్యాత్ములు దొరుకుతారో వాళ్ళు చేసే జపం, వాళ్ళు చేసే నామస్మరణ యొక్క దీన్ని తీసుకొని మేము కొంచెం వృద్ధి చెందాలని తిరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మనం కేవలం భగవంతుడి దగ్గర కేవలం భగవద్గణాలే ఉన్నాయని కూడా తప్పు. దేవతా గణాలతో పాటు అవి కూడా తిరుగుతుంటాయి శివుడి దగ్గర. లోపల ప్రవేశిస్తాయని కాదు, అక్కడ అవి కూడా పూజ చేసుకుని ఉంటాయి. ఇట్లాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అవుతాయి అవి. ఇప్పుడు పూజ గదిలోకి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే, పూజ గదిలో మీరు అనుకున్నట్టు ఓన్లీ దేవుడు ఒకటే కాదు, అక్కడ ఆ గణాలు కూడా తిరుగుతుంటాయి. భూత గణములు అని విన్నారు ఎప్పుడైనా? భూత గణాలకి పరమాత్మ భూతగణములు అందరికీ కూడా అంటుంటారు. భూతగణాలు అంటే ఏంటి? ఇవి కూడా ఉంటాయి అక్కడ. కేవలం దేవతా సంబంధించిన గణాలతో పాటు అవి కూడా ఆశ్రయించి ఉంటాయి. ఎందుకు? ఫుడ్ పెట్టేవాడు అందరికీ ఆయనే కదా. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేతం, అంటే వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేతం, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన తండ్రో తాతో కదా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మన తాతో తండ్రో ముత్తాతో ఎవడో చచ్చిపోయినాడే కదా. వాళ్ళకి మోక్షం కావాలిగా. మోక్షం దొరకకుండా వేరే జన్మనెత్తకుండా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి.
వాటికి ఏంటంటే ఇలా ఉండేటువంటి సంబంధం వాటి జోలికి కొంచెం తొందరగా కనెక్ట్ అయ్యి వీళ్ళకి ఎంటర్ అవ్వడము ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా వెళ్ళొద్దంటారు. అసలైన రహస్యం అది. అదొకటి. ఇంకొకటి, ఈ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కాన్సన్ట్రేషన్ చేయలేము పూజ చేసేటప్పుడు, అలా ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండగలరా? ఉండలేరు. అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మరి అలాగా మీరు పూజ చేయగలరా? చేయలేరుగా. మరి అలా పూజ చేసినప్పుడు ఫలితం ఎలాంటిది వస్తుంది? సరైనటువంటిది రాదు. అంటే మనం ఎటువంటి ధ్యాస లేకుండా భగవంతుడి పైన ప్రశాంతంగా ఉన్నప్పుడుగా చేయాలి. చేస్తేనే ఫలితం వస్తుంది కదా. మరి అలా ఉన్నప్పుడు చేసే పూజకి ఏం ఫలితం వస్తుంది? అందుకే కూర్చొని చక్కగా రెస్ట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇక మీరు గ్రహణం రోజు కూడా నామస్మరణ చేసుకోవచ్చు, తప్పేం కదా. అలాంటి సమయంలో కూడా నామస్మరణ చేసుకోవచ్చు, ఎక్కడ తప్పు చెప్పలేదు. నామస్మరణ ఓం నమో నారాయణ చేసుకోండి, తప్పేం కాదు. ఓం నమో వెంకటేశాయ అనుకోండి, శివ అని తలుచుకోండి, నారాయణ అని తలుచుకోండి, ఏమీ తప్పు కాదు. ఎందుకంటే మీకు ఆ ఉదాహరణే చెప్పాను నేను మీకు ఇందాక, ద్రౌపది ఉదాహరణే. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న డౌట్, అడగొచ్చో లేదో తెలీదు. మామూలుగా గ్రహణం అనంతరం, అంటే ఇప్పుడు మన దగ్గర లేకపోయినా మామూలుగా గ్రహణం అయిపోయిన తర్వాత అందరూ ఇల్లు శుభ్రం చేసుకుని జనరల్ గా అడుగుతున్నా, గ్రహణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు పాటించేది ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, పూజా మందిరం శుభ్రం చేసుకోవడము, మనం శుభ్రంగా ఉండి తర్వాత దీపారాధన చేసుకోవడం, ఇలా చేస్తుంటారు గ్రహణం అనంతరం. మరి ఒకవేళ ఆడవారు ఇలా వీలు కాని సమయంలో ఉన్నప్పుడు, ఇంట్లో మిగతా వాళ్ళు లేనప్పుడు ఈ శుభ్రం చేసుకోవడం ఇదంతా మరుసటి రోజు చేసుకోవచ్చా? ఎలా అంటారు ఆ విధానం అంతా కూడా? ఇప్పుడు ఒక్కరే ఉన్నారనుకున్నాం, ఎవ్వరు లేరు ఇంట్లో, అలాంటప్పుడు స్నానం చేసి కొంగుకి పసుపు కొమ్ము కట్టుకొని చేసుకోవాలి. తప్పదు, ఎవ్వరు లేరమ్మా, ఆవిడే వంట వండుకోవాలి, ఎలా తింటుంది? ఆవిడకి బయట నుంచి తెప్పించుకోవడం తెలియదు, ఆవిడకి అంత టెక్నాలజీ, జొమాటోలు, ఈ స్విగ్గీలు తెలియవు అనుకుందాం. కానీ ఒక్కరితే ఉంది ఇంట్లో, అందరూ విదేశాల్లో ఉన్నారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయారు, కాబట్టి ఆవిడ వండుకొని తినాలి, ఎవరు పక్కింటి వాళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, స్నానం చేసి తల స్నానం చేసి మడితో పసుపు కొంగు కట్టుకొని అప్పుడు చేసుకోమని చెప్పింది. ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. ఇంకా ఇప్పుడు ప్రాణం కంటే గొప్పదే ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆకలితో ప్రాణం పోయేదానికంటే ఇది బెటర్ కదా. అట్లా మరి ఇప్పుడు ఈ పూజా మందిరం శుభ్రం చేసుకోవడం ఇలాంటివి అయితే అప్పుడు చేయలేము, తర్వాత మరుసటి రోజుకి పర్వాలేదు, చేసుకోవచ్చు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.